పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది కార్తీక మాసం. మరి ఈ సీజన్ లో ఎంతో మంది శివుని గురించి సెర్చ్ చేస్తుంటారు. అందుకే మన వారాహి వ్యూవర్స్ కి చూపించేందుకు ప్రస్తుతం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీముఖలింగ దేవాలయానికి వచ్చేసాను. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా ఒకే వైపు చూస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ శ్రీముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి 3 ఆలయాలు ఉంటాయి. ఒకసారి ఈ ఆలయాల విశిష్టత తెలుసుకుందామా? లోపలికి వెళ్దాం పదండి. శ్రీముఖలింగ ఆలయ విశిష్టత తెలుసుకుందాం. ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడదాం. ఆలయ విశిష్టత గురించి కొంచెం చెప్తారా? అలాగే, మన దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగ క్షేత్ర విశిష్టత అసలు సాధారణంగా ఎక్కడైనా సరే తమరు ఎన్నో క్షేత్రాలు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరికీ తెలియనటువంటి విషయంతో ఏమీ లేదు. శివుడు ఎక్కడైనా లింగమే. ఈ క్షేత్రంలో మాత్రం పవిత్రమైనటువంటి వంశధార నదీ తీర ప్రాంతముంద పరమేశ్వరుడు విప్ప చెట్టులో ముఖం దాల్చి పుట్టాడు. అందుకే తన పేరు శ్రీముఖలింగేశ్వరాయ. రెండవది దక్షిణ కాశీ. ఎందుకంటే కాశీ పంచక్రోశ మధ్యస్థముందు కోటిలింగ క్షేత్రం. కాశ్యాంత మరణాన్ముక్తి. కాశీ వెళ్ళి కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది, అలాగని వెళ్ళే వాళ్ళంతా చనిపోరు. ఇది కూడా పంచక్రోశ మధ్యస్థముందు కోటిలింగ క్షేత్రం. ఈ లింగ దర్శనం ఉండే సర్వపాపహరం ముక్తి ప్రథం. అంత గొప్ప శివలింగం. అయితే శివుడు ఇక్కడ ముఖం దాల్చి పుట్టడానికి కారణం ఏమిటంటే ద్వాపర యుగం నాటికి ఇదంతా కూడా పెద్ద అరణ్య ప్రాంతం. ఈ అరణ్యానికి గోవిందారణ్యం అని పేరు. ఈ గోవిందారణ్యమందు వామదేవుడిని ఋషి లోక కళ్యాణార్థమై వైష్ణవ యాగం చేయి సంకల్పించి సర్వదేవతలకు కూడా వర్తమానాన్ని పంపించాడు. అందులో కొంతమంది దేవతలు ఏం చేశారు? గంధర్వులనే దేవతలు యజ్ఞానికి వస్తుండగా మార్గ మధ్యస్థమందానాడు కట్టుకోవటానికి బట్టలకి అరణ్య ప్రాంతమందు కొంతమంది కోలికన్యలు నగ్నదేహాలతో తిరుగుతూ ఉండగా అలాగ నగ్నంగా తిరుగుతున్నటువంటి కోలికన్యలని ఈ గంధర్వులనే దేవతలు చూసి వారితో కామాంధులే ఉండిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వామదేవుడు వీళ్ళని మీరు కూడా కోయవాళ్ళగా పుడుగురుగా కాని శపించాడు. ఈ విధంగా మాకు శాపం పోతుంది చెప్పమని వీళ్ళు వామదేవుని ప్రార్థించారు. నా శాపానికి తిరగలేడు. కలియుగ ప్రారంభం నాటిక పరమేశ్వరుడు పవిత్రమైనటువంటి వంశధార నదీ తీర ప్రాంతమందు విప్ప చెట్టులో గోముఖంతో ఉద్భవిస్తాడు. ఆ దర్శన భాగ్యమే మీకు శాప విముక్తిని వామదేవుడు శాపాంతాన్ని వివరించాడు. ఆ విధంగా వైష్ణవ యాగము పూర్తయింది. అందరూ వెళ్ళిపోయారు. ఏ దేవతలనైతే వామదేవుడు శపించాడో వాళ్ళు మాత్రమే అరణ్య ప్రాంతమందు శాపగ్రస్తులుగా ఉండిపోయారు. వీళ్ళందరికీ ఒక రాజు ఉండేవాడు. తన పేరు చిత్రసేనుడు. పేరుకు రాజయ్య తనకి ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఆ రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు చిత్తి, రెండవ భార్య పేరు చిత్కల. వాళ్ళకి జీవనాధారం ఏమిటి? ఇప్పుడు భక్తులు దర్శించుకున్నటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ లింగం అన్నటువంటిది ఆనాటికి అది విప్ప చెట్టు. ఆ చెట్టుకు 2 కొమ్మలు. ఆ చెట్టు మొదల పెద్ద పుట్ట. ఏ చెట్టు అయినా సరే కాలాన్ని బట్టి ఋతుధర్మాన్ని బట్టి పువ్వులు పూస్తుంది. కానీ ఆ చెట్టు మాత్రం అలాంటిది కదా. ఎందుకో సాక్షాత్ శంకరునికి జన్మభూమి. అది ప్రతినిత్యం కూడా పువ్వులు పూస్తుండేది. ఈ పువ్వుల కోసం వీళ్ళిద్దరూ ప్రతిరోజు వీధులు పడి కలహపడుతుండేవాళ్ళు. కలహాన్ని చూశాడు రాజు. ఏమిటి బాధ? ఒకరికి 2 భార్యలుంటే బ్రతికే బహిరంగం. అది నా పట్లే వర్తించింది. కలహానికంతటికి చెట్టే కారణమని వాళ్ళ బాధపడలేక గొడ్డలతో చెట్టు నరికేశాడు. చెట్టు పైభాగం పోగా మిగిలినటువంటి మూలం ఏదైతే భూమిలో ఉందో అదే కలి ప్రారంభం నాటిక పరమేశ్వరుడు లింగ రూపధారిగా గోముఖాన్ని దాల్చాడు. ఆ ముఖదర్శనం ఎప్పుడు కలిగింది అక్కడితో వాళ్ళకి శాపం పోయింది. మళ్ళీ దేవత్వాన్ని పొంది దేవలోకానికి వెళ్ళి ఈ విషయాన్ని బ్రహ్మాది దేవతలకు వివరించారు. శివుడు ఏమిటి ముఖం దాల్చి పుట్టడమని ఆనాడు సర్వదేవతలు కూడా వచ్చి స్వామిని దర్శించుకుని ముఖముంద కాబట్టి ముఖలింగేశ్వర ఆయన పేరు పెట్టి వారి పేర్లతో కాశీలాగానే ఈ గ్రామానికి పంచక్రోశ మధ్యస్థమందు అంటే 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో తోటల్లో
తోటల్లోనూ పొలాల్లోనూ కొండలపైన ఒక్కొక్క శివలింగాన్ని కోటిలింగాలు ప్రతిష్ఠించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి 8 శివలింగములున్న మూల విరాడుతో 9 లింగములు. ఇది ఆలయ నిర్మాణం అనేది 5వ శతాబ్దములో కులోత్తుంగ చోళవంశీయులలో చోళగంగదేవర త్రికలింగాధిపతి శ్రీమతి అనంతవర్మ అనే రాజుగారి చేతను నిర్మాణం జరిగినట్లు శాసనాలు కూడా ప్రాకృత భాషలో చక్కగా మనకు కనిపిస్తున్నాయి. 1420 ఈ ప్రదేశాన్ని ఒరిస్సా రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు. విష్ణువర్ధన మధుకర్ణగా చెబుతున్నటువంటి రాజుగారి టైంలో ఈ ఆలయాన్ని, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని వాళ్ళ వంశీయులు కొంతవరకు దీన్ని పునరుద్ధరణ చేశారు. అది ఇప్పుడు అలాగా ప్రభుత్వం కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు దీన్ని 1965లో వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ క్షేత్రం ఈ ప్రాంతంలో ఉందని మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే తెలుసు. ఇప్పటికి కూడా ఈ క్షేత్రం ఇక్కడ ఉన్నదనేటువంటి సంగతి పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. ఆ లింగం అన్నటువంటిది ఎక్కడైనా సరే లింగం అన్నటువంటిది పూర్ణంగా ఉంటుంది, కానీ ఈ లింగం అలాగుండదు. మధ్యలో గోకర్ణాకృతిలో ఉంది. ఆవు చెవి ఆకారం ఏ విధంగా ఉంటుందో అదే రూపం, అదే ఆకృతిలో మధ్యలో రంధ్రం ఉంది దీనికి. అది పాతాళంకి వెళ్ళే వరకు రంధ్రం, ఆ రంధ్రం ఎంతవరకు ఉందో మనకు తెలియదు. ఎన్ని నీళ్లు మనం పోసినా అలాగ పాతాళానికి చేరుకుంటా. అది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత. ఆ ముఖం ఉన్నటువంటిది గోముఖం, ఆవు అంటే ముఖం కలిగినట్టు, అందుకే శ్రీముఖలింగేశ్వరాయ. పైన విమాన శిఖరం ఉంది చూసారా, ఆ కట్టడం అన్నటువంటిది మీకు పగలొస్తే కనిపించడం. ముందు సింహాలు ఉన్నాయి, ఈ క్రిందన ముందు సింహాలు ఉన్నాయి. ఆ పైన విమాన శిఖరాన్ని పూర్తి చేసి దానిపైన నందులు పెట్టారు. అంటే శైవాన్ని శాక్తేయాన్ని శైవంగా మార్చారు. మీకు అందుకు ఒక ఆధారం చూపిస్తాను. ఇక్కడ మనం ఇది వారాహి మనం చెప్పుకుంటున్నాం, కానీ వారాహి అన్నటువంటిది ఒక కాశీలో మాత్రమే ఉంది. ఈమె వరాహి. ఎందుకంటే మనము తెలంగాణ ప్రాంతంలో సరస్వతి ఆలయం ఉంది, దాన్ని మనం ఏమంటాం బాసర అని పిలుస్తాం. కానీ బాసర కాదు, అది వాసరా. సరస్వతీదేవి వాసస్థానం అది. ఆ వాసర అన్నటువంటి పదాన్ని మనం భాసరగా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు చూడండి, ఇది సప్తమాతృకలు. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చాంద్రాణి చాముండ సప్తమాతృకా పరివేష్టిత. మధ్యలో లక్ష్మి. అంటే దీని అర్థం ఏమిటి? కార్యరూపేణ లక్ష్మి ఇస్తాం. ఏ కార్యానికైనా మనం విజయాన్ని పొందడానికి మూలం లక్ష్మి. అందుకు లక్ష్మిని అక్కడ పెట్టారు. ఇక్కడ సిద్ధ వినాయకుడు, అష్ట గణపతులు ఉన్నారు ఈ క్షేత్ర పరిధిలో. 8 గణపతులు ఉన్నారు ఇక్కడ, 8 గణపతులు. అయితే ఏమిటి ఈ సప్తమాతృకా పరివేష్టిత అన్నటువంటివి 7 భిన్న రూపాలు. ఈ 7 ఏకత్వమే అష్టభుజస్కందములు కలిగినటువంటి దుర్గామాత. అంటే ఎందుకు వారాహిని ఇప్పుడు వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి ఈమె వనదేవత. వాళ్ళకి దేవుడంటే గొప్ప నమ్మకం. వాళ్ళు ఎందుకు? అజ్ఞానం, వాళ్ళదంతా కూడా అజ్ఞానం. ఇది చెయ్యాలి, చేసేయడమే. కానీ మనం ఎందుకు చేస్తానన్నటువంటి ఆలోచన వాళ్ళకి స్ఫురణకు రాదు. ఆదివాసులకు ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ఆలోచన లాంటిది. వాళ్ళు ఏమిటి అప్పటికి ఈమె వనదేవత. ఇక్కడ శివుడు స్వయంభువు, అమ్మవారు స్వయంభువు. ఏదైనా వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు అమ్మవారికి వచ్చి మొక్కుకునేవాళ్ళు. అమ్మా మేము ఆపదలో ఉన్నాం, మాకు ఈ ఆపద నుంచి గట్టెక్కించి మాకు మంచి వరాలను ప్రసాదించు తల్లి, నీకేదైనా బలిచ్చుకుంటామని చెప్పేసి మొక్కుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ కోరినటువంటి ఆపదలను వాళ్ళకు తొలగిస్తూ వాళ్ళకి వరాలను ప్రసాదిస్తుండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇక్కడ అడవిలో దొరికే జంతువులను తీసుకొచ్చి అమ్మవారికి బలిగా ఇస్తూ ఆపాదమస్తకం కూడా రక్తాభిషేకం చేస్తుండేవాళ్ళు. ఆ విధంగా కిరాతకుల చేత పూజింపబడి వారికి వరాలను ప్రసాదిస్తుండేది. ఈమె పూర్తి పేరు కిరాత వరాహి. వారాహి మాత్రం కాదనమాట. అది
ఈ తిరువేదిలో తిరగడం ప్రత్యేకత ఏంటండి? ప్రతి భక్తులు కూడా దేవాలయం రావడానికి అవకాశం ఉండదు, కానీ భగవంతుడే మన మనుషుల దగ్గరికి వస్తే అక్కడి నుంచి ఇంటి వద్ద చూసే పరమేశ్వర నమస్కారం చేస్తే అదొక పుణ్యమనిషి. అలాగా ప్రతి ఏకాదశికి గ్రామోత్సవం చేస్తున్నాము, స్వామిని దర్శించుకుంటారు, ముక్తులు పొందుతున్నారు. ప్రతిరోజు ఈ ఊరేగింపు ఉంటుందా, ఏదైనా ప్రత్యేక రోజులు ఉంటాయా? ఏకాదశి ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి 2 ఏకాదశులు కూడా గ్రామోత్సవం, ఊరు మొత్తం మీద గ్రామోత్సవం జరుగుతుంది అర్చక సంఘం వారు. అలాగే పౌర్ణమి నాడు కూడా వస్తుంది. పౌర్ణమి నాడు గర్భాలయంలో తలుపు సేవ, తొట్టి సేవ అనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదే గర్భాలయం పౌర్ణమి నాడు. అందుకు ఈ కార్తీక మాసంలోని ఇంకేమైనా ప్రత్యేక పూజలు ఏమైనా చేస్తారండి? కార్తీక మాసంలో పౌర్ణమి నాడు జ్వాలాతారణం ఉంటుంది. శిఖరం మీద జ్వాలాతారణం ఇచ్చి శిఖర దీపం ఎత్తేసి ఆ రోజు కూడా ఇక్కడ 2 కిలోమీటర్ల కూడా గ్రామోత్సవం జరుగుతుంది. నందివాహనం మీద పార్వతీపాన మీద తీసుకువెళ్ళి అక్కడ నైరుగేటం అనే గ్రామోత్సవం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా తీసుకువెళ్తారు భారీ ఎత్తున. ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన పండుగలు ఏమైనా జరుగుతుంటాయండి? బాలియాత్ర ఈ సంవత్సరం చేస్తున్నాం. గౌరీ పౌర్ణమి నాడు బాలియాత్ర అని కొత్తగా కట్టకలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గత సంవత్సరం కూడా చేయించాము. దీనికి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కళింగ యుద్ధాలకు బాలియాత్రని జరిపించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా 9వ తేదీన ఆదివారము ఇక్కడ వంశధార నది ఒడ్డుల దీపాలు వెలిగించి పితృకారం చేయించి, ఆనాడు పూర్వీకులు వర్తకులుగా వెళ్ళేవారు, అదే విధంగా ఇప్పుడు మళ్ళీ జరుపుతున్నాం. నదిలో అరటి దొప్పల మీద దీపాలు ముట్టించి ఆ పౌర్ణమి దగ్గర నుండి మళ్ళీ పాడ్యం వచ్చేంత వరకు వాటిని విడిచిపెడతారు. ఈ మధ్యకాలం అంతా కూడా బాలియాత్ర కాలం అంటారు. ఈ బాలియాత్ర అనేది ఒక ప్రత్యేకత ఇక్కడ. అది లాస్ట్ ఇయర్ కొంత లక్షలాది మంది భక్తులు ఇచ్చారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ కావాలని ప్రజలందరూ ఆశిస్తూ ప్రభుత్వం తాలూకా దీని యాజమాన్యంలో జరగాలని మేమందరం కలెక్టర్ గారికి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఇన్విటేషన్ చేసి విషయాలు చెప్పాము. కానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మాకు ఇంతవరకు తెలియదు. ఒప్పుకోవడం మాత్రం మేము వస్తాం, కార్యక్రమం జరిపిస్తామని అన్నారు. ఆ జరిపించడానికి 9వ తేదీన బాలియాత్ర అనేది పొలం కళింగ సామ్రాజ్యానికి రాజధాని శ్రీముఖలింగం. ఇక్కడ రాజు చక్రవర్తి పరిపాలించారు. చూడండి, పాండవులు కౌరవులు యుద్ధంలో కళింగులు ఉన్నాయి. ఇక్కడ చక్రవర్తి ఉండేవారు అనమాట. అతను కటక్ నుంచి మహానది నుంచి గోదావరి వరకు అతను సామ్రాజ్యం. ఇక్కడ గోదావరి మహానది నుంచి అది సామ్రాజ్యంలో పరిపాలించి కొన్నాళ్ళు అయిపోతే పాలనాపరంగా ఎత్తునైతే కటక్ వెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడ రాజధాని అక్కడ మార్చేశారు. సో పూర్వం ఇక్కడ ధాన్య కటకము ఇవన్నీ నాకు రాజధాని సరిహద్దులు ఉన్నాయి. అయితే వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను ఉన్నప్పుడు ఏంటంటే ఈ బాలియాత్ర అంటే మెయిన్ అందరూ భూభాగంలో వర్తకం చేస్తే ఈ రాజు ఎక్కడ ఉండే ప్రజలు ఏంటంటే సముద్ర మార్గం వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళారు? బాలి, ఇండోనేషియా అనే దీవి ఉన్నది కదా, అక్కడ బాలి దగ్గర, అక్కడ సింగపూర్, హాంకాంగ్, ఇక్కడ లంక, శ్రీలంక ఇవన్నీ వెళ్తూ బాలి మెయిన్ వెళ్ళేవారు. వ్యాపారం చేసి బంగారం అన్నీ తెచ్చుకునేవారు. ఆ వాళ్ళు వెళ్ళినప్పుడు పడవలు కదా, భర్తలు అందరూ నౌకర్లు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆరోగ్యంతో రావాలి, క్షేమంగా రావాలని ఇక్కడ రాజు కలుసుకుని వాళ్ళ సభ్యులు వచ్చి ఇక్కడ తెప్పలు వదిలేవారు అనమాట. అంటే అరటి దొప్పలు అది వదిలే ఆచారం. అది అలాగే మరుగున పడిపోయింది. ఒరిస్సాలో ఇప్పటికీ అవుతుంది బాలియాత్ర, 15 రోజులు అవుతుంది మహానది దగ్గర. మనం కూడా మేము ప్రారంభించాం అనమాట. ఈ శాసనాలు తీసాము. ఈ శాసనాలు చెప్పిన తర్వాత ఈ బాలియాత్ర మనము చేద్దాము, పూర్వం రాజు చేసరికి అది చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాము. దేవుడు 1000 మంది వచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా పెద్ద యాత్ర అవుతుంది, మీరు కూడా రండి. చూసారు కదండి శ్రీముఖలింగం యొక్క ఆలయ విశిష్టత. మరిన్ని ఆలయ చరిత్రలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి వారాహి డివోషనల్.